Mini diary Hi with friends, stapler. welcome to my channel. Today నేను కార్డ్బోర్డ్ అండ్ ఓన్లీ స్టాప్లర్ అండ్ వన్ నాప్కిన్ అండ్ వన్ స్మాల్ కీ చైన్తో ఒక స్మాల్ డైరీ ప్రిపేర్ చేయబోతున్నాం. నేను చూపించిన మెజర్మెంట్స్ ప్రకారం మీరు కట్ చేసుకోవాలి కార్డ్బోర్డ్ మీద రాసుకొని. సో ఇప్పుడు ఏంటంటే మిడిల్లో లైన్స్ని కట్ చేయకుండా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం కొన్ని ఆర్ట్ బుక్లో వచ్చే కొన్ని షీట్స్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. దాన్ని మనం ఒక 5 ఫోల్డ్స్ అలా ఫోల్డ్ చేశాక ఒక సైజ్ వరకు వస్తుంది. అప్పుడు మనం దాన్ని కట్ చేసుకోవాలి. లైక్ దిస్ ఇలా ఒక 5 ఫోల్డ్స్ చేసుకొని మనం కట్ చేయాలి. ఇప్పుడు మనం డివైడ్ చేసుకుని టూ సైడ్స్ వచ్చేలాగా కట్ చేసుకోవాలన్నమాట పేపర్ని. ఇలా నేను చూపించినట్టు మనం కట్ చేసుకోవాలి. అలా ఒక 5 ఆర్ట్ షీట్స్ని ఫోర్ ఆర్ 3 ఆర్ట్ షీట్స్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనం తీసుకున్న ఒక నాప్కిన్ని రెడీగా పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు వచ్చే స్టెప్ ఏంటంటే స్టాపిల్ చేయడం ఈ పేపర్స్ అని. ది డిఫికల్ట్ పార్ట్ ఏంటంటే ఇదే. మనము నార్మల్లీ స్టాపుల్తో చేస్తున్నాం కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. అదే గ్లూ అయితే డైరెక్ట్గా చేసేసుకుంటాము. నేను చూపించిన ప్రాసెస్లో ఇలా మనం స్టాపుల్ చేసుకోవాలి బుక్ని. అండ్ మనకి స్టాప్లర్ చాలా చిన్నగా ఉంది కాబట్టి నేను పేపర్ని ఫోల్డ్ చేస్తున్నా. లేకపోతే మనం పెద్ద స్టాప్లర్ తీసుకొని స్టాప్లర్ చేసుకోవచ్చు. సో మనం ఇలా ఒక పేపర్ మీద అటాచ్ చేసుకున్నప్పుడు 2 సైడ్స్ చివర ఒకసారి కొట్టుకున్నాక మళ్ళీ నెక్స్ట్ పేపర్ పెట్టుకున్నప్పుడు మిడిల్లో ఒకసారి కొట్టుకోవాలి. ఇదే ప్రాసెస్ లాస్ట్ వరకు ఎన్ని పేపర్స్ ఉంటాయో అన్ని పేపర్స్ని పెట్టుకొని మనకి సైడ్స్లో మంచిగా పేపర్స్ రాకపోతే మనం కట్ చేసేసుకొని అన్ఈక్వల్ సైడ్స్ని నీట్గా మనము నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నాప్కిన్ తీసుకొని నాకు సైజ్ సరిపోలేదు కాబట్టి నేను పెన్సిల్తో మార్క్ చేసుకున్నా. దాన్ని మనం క్లియర్గా కట్ చేసుకోవాలి. యూ కెన్ టేక్ బిగ్ సిజర్ అనమాట. సో నేను దాన్ని
అటాచ్ చేసేసాను కార్డ్బోర్డ్కి అటాచ్ చేసి గమ్ అన్నా అతికించుకోవచ్చు, స్టాపుల్ అన్నా చేసేయచ్చు. సో నేను నీట్గా పేపర్స్ని కూడా స్టాపుల్ చేసేసాను. లాస్ట్లో మనకు వచ్చే చివరి పేపర్ని కార్డ్బోర్డ్కి పెట్టేసి అటాచ్ చేసేసుకోవడమే. ఫస్ట్లో కూడా సేమ్ అలాగనే. ఈ బుక్ నేను చేయడం ఫస్ట్ టైం. సో ఈ ప్రాసెస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ ద వీడియో, లైక్ ద వీడియో. అండ్ లాస్ట్కి నేను మీకు కనిపిస్తున్న ఒక థ్రెడ్ ఉంది కదా, దాన్ని టై చేసేసుకొని ఒక చిన్న టెడ్డీ బేర్ కీ చైన్ని కిందకి అటాచ్ చేసేసాను. సో మన క్యూట్ మినీ డైరీ రెడీ. సో మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతండి. బాయ్ గాయ్స్. ఇలా మనం టై చేయొచ్చు, టై చేసి పెట్టేసుకోవడమే. బాయ్.